హలో అండి. ఈరోజు నా స్టైల్‌లో అయితే సింపుల్‌గా పులావ్ ఎలా చేసుకుంటానో చూపిస్తాను, చూసేయండి. ప్లెయిన్ రైస్‌తో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, తక్కువ మసాలాలతో. ఇంకా మా వారైతే చికెన్ తీసుకొచ్చారు. చికెన్‌లోకి అయితే ఇలా సింపుల్‌గా అయితే చేసేసానండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులు, అలాగే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బంగాళదుంప, ఆనియన్, పచ్చిమిర్చి ముక్కలు కూడా అయితే వేసుకొని బాగా అయితే కలిపేసుకోవాలి. దీనిలోకి కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా అయితే యాడ్ చేసేసుకుంటున్నానండి. ఇలా ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అప్పుడే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా 2 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. అసలు ఘాట్ అనేది ఉండదండి, చాలా బాగుంటుంది. ఎంత తినాలనిపిస్తుంది. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, ఈజీగా అయిపోతుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయినంత వరకు అయితే బాగా ఫ్రై అయితే చేసేసుకోవాలి. నేను ముందుగానే 4 గ్లాసులు బియ్యాన్ని అయితే కడిగి పెట్టేసుకున్నానండి. ఒక అరగంట పాటు అయితే నానబెట్టేసుకున్న తర్వాత ఒక గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున వాటర్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. నేను 4 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను, దానికి 8 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేస్తానండి. దీనిలో అయితే టేస్ట్కి సరిపడిన సాల్ట్ కూడా అయితే యాడ్ చేసుకొని మూత పెట్టి బాగా అయితే ఎసరని మరిగించాలి. నార్మల్గా చాలామంది అయితే ముందే రైస్ అయితే వేసుకుని తర్వాత వాటర్ అయితే వేసేసుకుంటారు. నేను అలా కాదండి, ముందుగా ఇలా ఎసరైతే బాగా మరిగిన తర్వాత అయితే రైస్ యాడ్ చేస్తాను. ఒక్కొక్కరిది ఒక స్టైల్ కదా, సో నేనైతే ఇలా చేస్తాను. చూసారు కదా వాటర్ ఎలా మరుగుతుందో. ఇప్పుడైతే మనం నానబెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీరు, చాలా బాగుంటుంది. చూసారు కదా, రైస్ అయితే యాడ్ చేసేసుకొని మూత పెట్టి అయితే ఒక 5 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో అయితే ఉడికించుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో అయితే పెట్టేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పులావ్ అయితే రెడీ. ఇందులోకి అయితే మేము చికెన్ కర్రీ అయితే చేసుకున్నామండి. అయితే ఈ రెండిటి కాంబినేషన్ అయితే చాలా బాగుంది. మా ఇంట్లో అయితే అందరూ బాగా తిన్నారు, చాలా బాగుందని. చూసారు కదా ఎలా ఉందో. ఒక 5 మినిట్స్ అయితే స్టవ్ ఆపేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే పులావ్ రెడీ.